సంబల్ ఇష్యూలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. యోగి ఆదిత్యనాథ్ చాలా ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. వూన్స్ విల్ హీల్ వన్ సర్జరీ డన్. సర్జరీ అయిపోయిన తర్వాత ఎట్లా గాయాలు మానుతాయి, కానీ సర్జరీ చాలా ఇంపార్టెంట్, లేదంటే క్యాన్సర్ పెరుగుతుంది అని అన్నారు. సో అది సంబాల్కి ఆయన ఆపాదిస్తూ మాట్లాడడం. సంబాల్కి సంబంధించి మనకు తెలుసు, దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం నేషనల్ రౌండప్లో, అండ్ ప్రేక్షకులకు కూడా చాలా స్టోరీస్ ద్వారా మనం చెప్తూనే వస్తున్నాం. బట్ సంబాల్ ఇష్యూని యోగి ఆదిత్యనాథ్ చూసిన దృక్కోణాన్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? బ్యాండేడ్ సొల్యూషన్ కాదు సాయి గారు, ఇది కరెక్ట్. గాయాలకు ఏదో మందు పూసినట్టుగా కాదు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ మీరు ఇంకా గుడి ఉంటే గుడినే ఉంటుంది, మాస్క్ ఉంటే మాస్క్నే ఉంటుంది, ముట్టకూడదని చెప్పి నరసింహరావు గారు తీసుకొచ్చిన రూల్ అది. అది ఛాలెంజ్ చేయాలి సుప్రీంకోర్టు ముందు. ఛాలెంజ్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు. కానీ దానికన్నా ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, ఇది ఒక కేసు కాదు. సంబల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. మనం సంబల్ గురించే మాట్లాడుతున్నాం. సంబల్ లాగా ఇంకా 100, 200, 300 ప్లేస్లు ఉన్నాయి. కేరళలోనే మీకు 180 మందిరాలు ఉన్నాయి. టిప్పు సుల్తాన్, హైదర్ అలీ కొట్టుపడేస్తుంది. 180 తక్కువ రికార్డ్స్లో ఉన్నాయి, దానికన్నా ఎక్కువ అన్అఫీషియల్ రికార్డ్స్లో ఉందన్నమాట. మళ్ళీ దాన్ని రీక్లెయిమ్ చేయకూడదా సాయి గారు? ఈజిప్షియన్ సివిలైజేషన్ ఎట్లా పోయింది సాయి గారు చెప్పండి ఇప్పుడు నాకు. ముందు ఎంత ప్రౌడ్ సివిలైజేషన్ ఉండే, కాన్స్టాంటినోపుల్, ఈజిప్షియన్ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్స్ అన్నీ పోయినాయి, మన భారతదేశం ఒక్కటే మిగిలింది సివిలైజేషన్గా. ద లాంగెస్ట్ ఆక్యుపైడ్ సిటీ కాశీ మన దగ్గర. మిగతా ప్లేస్లో కూడా అన్నీ రివర్ పక్కనే ఉంటుంది సివిలైజేషన్స్ అంతా. మీరు చూస్తుంటే యూఫ్రటిస్ కానివ్వండి, మిగతా రివర్స్ పక్కనే ఉంటుంది, నైల్ పక్కనే ఉంటుంది. కానీ మన దేశంలోనే ఇది మిగిలింది, ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు అవర్ సివిలైజేషన్. సిరియా వాజ్ నాట్ ఎ ముస్లిం కంట్రీ, ముస్లిం కంట్రీ అయిపోయింది. ఇరాన్ వాజ్ నాట్ ఎ ముస్లిం కంట్రీ, ముస్లిం అయిపోయింది సాయి గారు. ఎందుకంటే వాళ్ళ సివిలైజేషన్ని వాళ్ళు పక్కన పెట్టేశారు. మనం ఆ తప్పు చేయకూడదు. వీ హ్యావ్ టు రీక్లెయిమ్ అవర్ సివిలైజేషన్. దానికి వెళ్ళి గొడవ చేయాలనో, రాళ్ళు తీసుకురాయాలో ఏం చెప్పారు. లీగల్ మెథడాలజీ ఉంది. సాయి దీపక్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని. ఎందుకు క్లెయిమ్ చేయాలి? వీ షుడ్ నాట్ బి అపాలజెటిక్ అబౌట్ ఇట్. అది గుడి ఉండే ముందు మీరు వచ్చి వాళ్ళు ధ్వంసం చేసి దాని మీద మస్జిద్ కట్టుకున్నారో ఏం కట్టుకున్నారో మాకు తెలియదు, కానీ అది ఒరిజినల్గా ఏముంటే దాని రిటర్న్ అదే స్టేట్కి తీసుకురావాలి. ఇది జరగాలి, దీనికి సర్జరీ కావాలని చెప్పారు. దట్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. సో మీరు వచ్చి కాదు అది ఎందుకు, మీరు అంత సెక్యులర్ కంట్రీ కాదు. ఏం సెక్యులర్ అండి నాకు అర్థం కాదు. ఎవరు తీసుకొచ్చాడు వర్డ్ సెక్యులర్ అనేది? సెక్యులర్ అంటే ఏ రిలీజన్ ఉండకూడదు. నో రిలీజన్ షుడ్ బి, గవర్నమెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ టచ్ విత్ ఎనీ రిలీజన్. అది కాకుండా మాకు ఎండోమెంట్స్ పెట్టుకున్నారు, మిగతా వాళ్ళకి ఏం లేదు. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు యోగి గారు రెఫర్ చేసినప్పుడు కూడా చాలామంది చెప్పారు, సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అది విష్ణుది 10వ అవతార్ కల్కి గురించి మాట్లాడారు. దాని తర్వాత ఈ కల్కి టెంపుల్ సంబల్లో మాట్లాడుతున్నప్పుడు అది చెప్పారు ఆయన. ఎప్పుడు జరిగింది? అక్బర్ రూల్ జరిగింది. అండ్ ఎక్కడుంది? ఆ బుక్లో రాసుంది, వాళ్ళ బుక్లోనే రాసుంది. ఆయనే అక్బర్లో రాసుంది బుక్ ఇది. అక్కడ గుడి ఉండేది, ఆ గుడి బలగొట్టి మస్జిద్ కట్టామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి ఒక సివిలైజేషన్ మీరు కంప్లీట్గా తూడ్చిపడేయాలంటే సాయి గారు, యూ షుడ్ రిమూవ్ ద రిలీజియస్ ఐకాన్స్. అది వీళ్ళు ట్రై చేశారు ఈ ముగల్స్ వచ్చి. ఇక్కడున్న హిందూ ఐడెంటిటీని మొత్తం ధ్వంసం చేయడానికి ట్రై చేశారు. చాలా మటుకు సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళు. నార్త్ ఇండియాలో ఉన్న ఎంతమంది గుడిలు కొట్టుపడేశారో అది చాలా క్లియర్. అదే స్ట్రాటజీ టిప్పు సుల్తాన్ ఇక్కడ కేరళ వైపు, కొడుగు వైపు ట్రై చేశారు. వాళ్ళ ఫాదర్ కూడా హైదర్ అలీ. అంటే మీరు ఒక కంప్లీట్ సివిలైజేషన్ కొట్టిపడేయాలంటే కంప్లీట్ తీసేసేయండి. సిరియాలో ఎక్కడుంది? ఇరాన్లో ఎక్కడుంది? బహాయి కల్చర్ లేదు, పోయింది మొత్తం కంప్లీట్గా. అట్లాంటి చాలా దేశాలు ఉన్నాయి హూ ఆర్ నాట్ ఇస్లామిక్ బట్ బికేమ్ ఇస్లామిక్. ఎందుకంటే అక్కడి నుంచి మొదలైంది. వాళ్ళు వచ్చి, నేను అడిగాను మొన్న ఒక డిబేట్లో కూడా వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ హిందూ ఎక్కడైంది అని చెప్పాను. కండహార్ అనే ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. నువ్వు కండహార్ అనే పేరు ఎట్లా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయి, ఉర్దూలో చూపి నాకు కండహార్ ఎక్కడ ఉందని. డెఫినెట్లీ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ అఖండ్ భారత్ ఒక టైంలో. అది బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేశారు. అది ఇంకోటి, అది ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. డురాన్ లైన్ మా లైన్ కాదంటున్నారు పాకిస్తాన్తో. మొత్తం పాకిస్తాన్ మాదే అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. కరెక్ట్. సో డెఫినెట్గా మన దగ్గర ఈ మహాకుంభ్ వచ్చినప్పుడు కూడా చూసాం సార్, అక్కడ కూడా వెళ్ళి మాకు వకఫ్ బోర్డు ఉందన్నారు. చాలా బాగా చెప్పారు యోగి ఆదిత్యనాథ్ గారు. వకఫ్ బోర్డు కాదు, బోర్డ్ ఆఫ్ మాఫియా అన్నారు. సో ఫస్ట్ మనకు తెలుసు అందరికీ పర్టికులర్ ఈ బిల్ తీసుకురావాల్సింది నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో తీసుకురావాలి. ఫస్ట్ ఈ వకఫ్ బోర్డుని మొత్తం సెటిల్ చేసుకోవాలి కంప్లీట్, వన్స్ అండ్ ఫర్ ఆల్. అది కేరళలో మునంబం నుంచి మనం యూపీలో ఉన్న మిగతా స్ట్రక్చర్స్ కూడా మొత్తం చూస్తున్నాం. ఎక్కడున్నా కానీ కర్ణాటకలో చాలా గుడులు కూడా వాళ్ళు ఇప్పుడు అంటున్నారు వకఫ్ అంటున్నారు. మొత్తం దీని అన్నీ బంద్ చేయాలి, టైం వచ్చింది సాయి గారు. అండ్ వాట్ ఈ సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది చేయాల్సింది. ఇప్పుడు సోషలిస్ట్ కాదు మన కంట్రీ, సెక్యులర్ కాదు మన కంట్రీ. వీఆర్ ఎ ప్రౌడ్ హిందూ సివిలైజేషన్. దాని తర్వాత వచ్చిన సివిలైజేషన్ మాకు సంబంధం లేదు. వాళ్ళు వచ్చున్నారు, బాగానే ఉన్నారు. వీ విల్ స్టే పీస్ఫుల్లీ విత్ దెమ్. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. వాళ్ళ రిలీజన్
మా ఇంటి నుంచి దీనికన్నా ముందు కూడా చెప్పాను, మా విలేజ్ కేరళలో ఉన్న మా విలేజ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేరాన్ జుమ్మా మస్జిద్ ఈజ్ ద ఫస్ట్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా. ఫస్ట్ మాస్క్, ఫస్ట్ మస్జిద్ మెక్కా మదీనా బయట ఉంది. అప్పుడు ఆలోచించండి కల్చర్ ఎక్కడి నుంచి మొదలైంది అనేది. కానీ దానికోసం వాళ్ళు వెళ్ళి ఏదో పలగొట్టికి పెట్టలేదు. అక్కడ హిందూ గుడి కట్టాలుండే ఆ మెటీరియల్ యూజ్ చేసుకొని మస్జిద్ కట్టారు. చేరన్ కింగ్ అలౌ చేశారు, ఆయనే వెళ్ళారు, ప్రాఫిట్ కలిశారు, ప్రాఫిట్ స్ప్లిట్టింగ్ ద మూన్ చూపించారు, అన్నీ అయింది, పెద్ద కథ అది. కానీ కల్చర్ అండ్ సివిలైజేషన్ అనేది సాయి గారు ఎవ్రీ కంట్రీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది మీరు ఇస్లామిక్ ఉండొచ్చు, మీరు ఏ దేశం అని ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి బ్రిటన్లో ఏమవుతుంది, దర్ కల్చర్ ఈజ్ అండర్ అటాక్, షరియా లా కావాలంటున్నారు బ్రిటన్లో. ఇప్పుడు వాళ్ళు అక్కడ పాకిస్తాన్ నుంచి మిగతా ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది బ్రిటిష్ వాళ్ళకి ఇదంతా. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.